సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు అయితే లతిక, తన పేరు సహస్ర. వెల్కమ్ టు సహస్ర రాక్స్ ఛానల్. సో మేము ఈరోజు ఒక గేమ్ ఆడిపోతున్నాం, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ చిట్స్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవి రెండిట్లో చెప్పాలి. లైక్ ఇది అంటే దీని మీనింగ్ మీరు ఆ పని చేసినట్టు అని అర్థం, దీని మీనింగ్ ఆ పని చేయలేదని అర్థం. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఓకే, ఫస్ట్ నేను తీస్తాను. కానీ ఫస్ట్ నేనైతే తీస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యూ లైక్ వెజిటేబుల్స్? ఎస్. ఇంతకుముందు నాకు నచ్చేది కాదు, కాకపోతే ఇప్పుడు మా మమ్మీ బలవంతం పెట్టి నాకు కల్పిస్తుంది అన్నంలో. సో నాకు ఇప్పుడు నచ్చింది. నాకు ఇష్టంలే, కానీ మా మమ్మీ అయితే తినిపిస్తుంది, తప్పదు కదా తినడం. సో నేను తింటాను. అది నాకైతే ఇష్టమైంది క్యారెట్, ఇంకా టమాటో. అంటే నాకు ఒక్క వెజిటబుల్ ఇష్టం, అది క్యారెట్. ఆ క్యారెట్ తప్ప నాకు ఇంకేం ఇష్టం లేదు. పొటాటో కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం, ఎందుకంటే అందులో సాస్ వేసుకోవచ్చింది, అది జంక్ ఫుడ్. చిప్స్ కూడా ఇష్టం దీనికి. రోజు 20 రూపీస్ తీసుకున్నాను. అబ్బా, 10 రూపీస్. డూ యూ వాచ్ టీవీ? హౌ మచ్ టైమ్ యూ విల్ వాచ్? నో, యాక్చువల్గా నేను టీవీ చూస్తాను, బట్ ఎప్పుడో ఒకసారి. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఒక 20 అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళైతే ఆడుకోమని పిలుస్తూనే ఉంటారు. సో నేను అయితే ఎప్పుడో ఒకసారి నాకు ఒక 10-5 minutes దొరుకుతుంది. అంటే నేను కొన్నిసార్లు రాను అని చెప్పేసి టీవీ చూస్తాను అనమాట. నేనైతే ఎప్పుడు చూడను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకోవడానికి పిలుస్తారు. 1 minute వాటర్ బ్రేక్ అని వచ్చినా నన్ను పిలుస్తూనే ఉంటారు. లైక్ నా వెనకాల వచ్చేస్తాను నా తోకల. సో నాకు టైం దొరకదు. ఇంకా అన్నం తిన్నాక చూద్దామంటే పడుకోవాలి అని అంటారు. నువ్వు? నేను ఓకే. విల్ యూ సేవ్ పాకెట్ మనీ? ఎస్. మా డాడీ ప్రతి సండే 500 ఇస్తారు. నేను అది స్టోర్ చేసుకుంటా. అది లైక్ సేవ్ చేసుకొని పెద్ద అయ్యాక ఏమని కొనుక్కుందాము. సో మా మమ్మీ కూడా నాకు పాకెట్ మనీ వస్తుంది, రోజు 20 రూపీస్ ఇస్తారు పాకెట్ మనీ. అండ్ నేను 3 years నుంచి, లైక్ నేను 2nd క్లాస్లో స్టార్ట్ చేశాను పాకెట్ మనీ తీసుకోవడం. అండ్ ఇప్పుడు నేను 5th క్లాస్, అంటే మొత్తం 3 years అయింది. బట్ నేను లెక్క పెట్టుకోలే ఎప్పుడు. నాకైతే 4 years అయింది సేవ్ చేసుకోబట్టి. ఎంత మా తమ్ముడు ఇంకా 1st క్లాస్, ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది వాడికి పాకెట్ మనీ కూడా. మా చెల్లికి ఇంకా స్టార్ట్ అవ్వలే పాకెట్ మనీ. మా డాడీ నాకు ఇస్తున్నాడని వాడు ఏడుస్తాడు. ఓకే. డూ యూ ఓపెన్ అ బుక్ ఇన్ యువర్ హాలిడే? యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను ఒక టాపర్, నిజంగా. నేను ఎవరు అడగలేదు నిజమా అబద్ధమా. ఓకే, నేను ఒక టాపర్. సో యాక్చువల్గా నేను ఇంతకుముందు కూడా టాపర్ని కాదు, బట్ ఒక్కసారి 3rd క్లాస్లో నాకు B వచ్చింది, B+ వచ్చింది. సో అప్పటి నుంచి మా మమ్మీ నన్ను తిడుతూనే ఉంది. సో అందుకే కష్టపడి చదివి A1 or A2, B వస్తే మా మమ్మీ. సో నేనైతే బుక్స్ ఓపెన్ చేస్తా, డ్రాయింగ్ బుక్స్ అలాంటివి ఓపెన్ చేస్తా. డ్రాయింగ్ బుక్స్, స్టోరీ బుక్స్. వాళ్ళు అడిగింది స్టడీస్, లైక్ ఇంగ్లీష్ కలిసినట్టున్నా. అది ఏదో ఒకటి. యా, కవిత. ఇదేనా? కాదు. యా. డూ యూ వాచ్ మొబైల్ ఇన్ వాష్రూమ్? నో. మా డాడీ మా పేరెంట్స్ అసలు నాకు ఈ మొబైలే ఇవ్వరు. అంటే ఒకసారి నేను మా తమ్ముడు గొడవపడి తీసుకుంటే ఒక మొబైల్ అది ఎదిగిపోయింది కింద పడి. అప్పటి నుంచి మాకు ఫోన్స్ ఇవ్వట్లేదు. ఇంకా వాష్రూమ్కి అయితే అస్సలుకి ఇవ్వరు. అసలు వాష్రూమ్లో ఫోన్ చూడటం అంటే. ఈ క్వశ్చన్స్ ఎవరు రాసారో కానీ పిక్చర్ సారీ. ఓ, ఇది కలిపేసినట్టున్నాను. So, do you beat your dad or mom? Yes.
నేను మా డాడీని సరదా కోసం ఏమైనా ఇప్పించకపోతే కొడతాను. అంటే మా మమ్మీని ఎప్పటికీ కొట్టా, తను చాలా స్ట్రిక్ట్. కొడితే నన్ను కర్రతో కొట్టిద్ది. సో మా మమ్మీ కూడా చాలా స్ట్రిక్ట్, బట్ మా డాడీ చాలా అంటే చాలా ఫ్రెండ్లీ. సో నేను మా డాడీని అప్పుడప్పుడు కొడుతూ ఉంటాను. డ్యూ ఓపెన్ ఏ బుక్. అవునా? స్టోరీ బుక్స్. డ్యూ యూ లవ్ స్కూల్? ఎస్, ఎందుకంటే స్కూల్లో నా ఫేవరెట్ టీచర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళని నేను చాలా మిస్ అవుతాను. ఎందుకంటే ప్రతి ఇయర్కి సెక్షన్ చేంజ్ అయిపోతుంది. ఇంకా చాలా ఇష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ నేనైతే ఇంతకుముందు యాక్చువల్గా మా స్కూల్కి ఎర్త్ నేమ్స్ ఉంటాయి, సెక్షన్స్. లైక్ మీకు ఎలా ఉంటాయంటే సెక్షన్స్ 1 అయినా 2 అయినా 3 అయినా అలా ఉంటాయి, లేకపోతే ఏబిసి అట్లా ఉంటాయి. కానీ మాకు ఏంటంటే ఎర్త్ నేమ్స్ ఉంటాయి. ప్రగతి సెంట్రల్ స్కూల్. సో మాకు ఎర్త్ నేమ్స్ ఉంటాయి. లైక్ ఉర్వి, క్షితి, అవని, భూవి, మహిక, మేదిని, పృథ్వీ, లైక్ దట్ అలాంటి నేమ్స్ ఉంటాయి. సో నేను ఇంతకుముందు మహిక సెక్షన్, అక్కడైతే నేను ఇంతకుముందు 2 ట్రాన్స్పోర్ట్ సెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది ట్రాన్స్పోర్ట్ సెక్షన్స్ చూసుకోలేదు, సో 2 పెట్టారు, మహిక ఇంకా మేదిని. సో మహిక సెక్షన్ నేను ఇంతకుముందు నేనైతే మా మ్యామ్ని చాలా అంటే చాలా మిస్ అయ్యా. అండ్ నా ఫ్రెండ్స్ని అయితే ఇంకా 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 చాలా మిస్ అయ్యా. సో అన్ని సెక్షన్ల నుంచి నాకు 2 తెలుసు. ఒక అమ్మాయి చిత్రిక, ఒక అమ్మాయి రిషిత. నవ్య కూడా తెలుసు. నవ్య ఆమె కూడా తెలుసు, మర్చిపోయి. కీర్తిక, గిరిష, చాలా మంది తెలుసు మా సెక్షన్ నెక్స్ట్. డూ యూ లైక్ రైడ్ ఎ బైసైకిల్ ఆన్ అ రోడ్ ఆర్ ఎనీవేర్? ఎస్, నేనైతే డైలీ కింద, మేమిద్దరం కలిసి డైలీ కింద సైక్లింగ్కి వెళ్తాము. కాకపోతే ఎప్పుడో ఒకసారి పార్క్కి వెళ్తాము. నేను మా ఫ్రెండ్స్తో పాటు వెళ్తాను వితౌట్ పేరెంట్స్. అంటే ఎవరో ఒక పెద్ద వాళ్ళు వస్తారు, మా ఫ్రెండ్స్తో పాటు వెళ్తాం. సో అన్ని క్వశ్చన్స్ ఇంకా అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో ఈ గేమ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు ఆ వీడియో. బాయ్. పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి గాయ్స్. బాయ్.